మందారా శంభో హర హర మహాదేవ. మనోవంచ ఫల సిద్ధిరస్సు బాలక. బాలక నీవెవరవు? ఎచ్చడికేగుచున్నావు? స్వామి, నేను మూడుమాల గ్రామ నివాసుడైనట్టి భూదేవులు పేరు సహాయ తయుడైన సిద్ధైన స్వామి. నేను కందిమల్లైపల్లిలో శ్రీ 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 విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని మీలాంటి సాధు పొంగల వారు తెలిపిన మాటలు విని నా జన్మ సరింపు చేసుకుంటకే అచ్చటికేగుచున్నాను స్వామి. అయ్యో, నాకు పట్టిన పిచ్చి నీకు కూడా పట్టినదా ఏమి బాబు? స్వామి, ఇందులో పిచ్చేమున్నది? తమకేం పిచ్చి పట్టింది స్వామి? బాలక, నీ వల్ల నేను నా జన్మరాహిత్య పదవికై ఒక గురు సన్నిధిలో చేరి కాచితి తొదకు గోవులు కారడవిలో 12 ఎండలో ముదుముగాను కరుణరాదాయ గురుని నా కర్మమేమో ఎన్ని సేవలు చేసినా ఏమి ఫలమో బాలక, ఇవి నీ వెర్రి ఊహలుగాను నిష్ఫలం గాక సఫలమనుకుంటివా నాయన? అయితే వినము. నేనే నా స్వామితో నన్ను ధన్యుని చేయమని ప్రార్థించగా వారెట్లు సెలవిచ్చారు నాయన. ఏమని సెలవిచ్చింది స్వామి? బాలక, నీవు గోవులు కాయనట్టి ఒక ఏటి ఒడ్డున ఒక వటవృక్షం, అందులో 3 కొమ్మలు కలిగి ఒక కొమ్మ ఏటిలోకి రాలినది కాన అదే కొమ్మకు ఇదిగో ఈ గొలుసుతో ఉయ్యాలడ కట్టి అందులో నీవు కూర్చుండి ఈ ఖడ్గముతో ఖండించడం అప్పుడు గాని నీ జన్మ తరింపు మార్గములు ఉపదేశించమని వింటివా నాయన? పెద్దల అభిప్రాయం ఎలాగున్నదో నీవే గ్రహింపము. కాన నీవు నావలి వృధా ప్రయాసాల గురి కాక శీఘ్రమే నీ గృహముని కలిగి మీ తల్లిదండ్రులు సేవ చేయమనాయన. అదే నీకు ముక్తి కలుగును. స్వామి, అయితే చౌకై భయము చెంది మీ గురువాగులను ధిక్కరించుదువా? మీ సేవ ఫలం నాకు దారపోయింది. తత్వలమ్మున మీ గురుదేవుని ఆజ్ఞ పాలించి నా జన్మ తరింప చేసుకుందును స్వామి. అయ్యో, ఆ దృశ్యమును నేను చూడదాను నాయన. అన్యాయముగా హతమైపోదువే. స్వామి, సందేహమిందులకు సర్వము గురుదేవుల మహిమే కదా, నాకు దారపోయింది స్వామి. బాలక, నీకు అంతటి ధైర్యముడి నీవు ఆ త్యాగము చేస్తానంటే నేను ఎందుకు ఆటంకపరుచుకోను నాయన? ఇదిగో మనోవంచ బల సిద్ధిపోతూ బాలక వెళ్ళి రమ్ము నాయన. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కాదురా. వినరా వినరా ఓ నరుడా, చదివాం చదివాం